మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సభలు పెడుతూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మితే మీ ఇంటికి చంద్రముఖిని తెచ్చుకున్నట్టే అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అని చెప్పేసి చొక్కాలు మడత పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు సైకిల్ మడత పెట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు దేనికి సిద్ధం ఆయన? ఓడిపోవటానికి సిద్ధమా? ఇచ్చిన హామీలు తొంగలో దక్కినందుకు సిద్ధమా? 99% నేను హామీలు అమలుపరిచాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ సీట్లు నాకు ఇస్తే కేంద్రాన్ని మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. ఆ మాట ఏమైంది? ఇవాళ మెడలో ఆయన ఉంచాడా, ఈయన వంచుకొని పోయాడా? రెండు, పోలవరం ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్తాడు? 2021 కల్లా ఖరీఫ్ సీజన్ కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇస్తానన్నాడు. 22 అదే మాట, 23 అదే మాట, 24 అడిగితే ఏమంటున్నాడు? 25 ఖరీఫ్ నాటికి అయిద్ది అన్నాడు. ఈ సిద్ధమా? మీ ప్రకటనకి మీరు సిద్ధపడి ఉంటే అట్లాగే అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడే అంత అర్హత లేదని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు గట్స్ ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. ఏం చేశావు నువ్వు చెప్పుకోవటానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటకి చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి సమాధానం ఇవాళ నువ్వు ప్రసంగించే రాజధాని సచివాలయం ఎవరు నిర్మించారు? సీడ్ యాక్సిస్ రోడ్డు ఎవరు వేశారు? ఇవాళ అక్కడ అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనం ఎవరు కట్టారు? చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లో కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లో కానీ ఎంతోమంది నిరుపేదలకి లోన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఇన్నోవా కార్లు ఇచ్చిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఛాలెంజ్ విసురుతున్నాం ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిని. విదేశీ విద్య, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి పేరు మీద విదేశీ విద్య పేరు పెట్టి దగ్గర 585 మంది పైచులుకుని విదేశాలకు పంపించి చదివించిన ఘనత చంద్రబాబు నాయుడుది. నువ్వేం చేసావు? అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకొని ముష్టి 22 మందినో 25 మందినో, ఇది ఆర్టీఏ రిపోర్టు, 22 మందినో 25 మందినో విదేశీ విద్యకు పంపించావు. నువ్వా మాట్లాడటానికి అర్హుడివి? నక్కకి నాగలోకానికి ఎంత దూరం ఉందని సామెత ఒకటి ఉందో, చంద్రబాబు గారి విజన్కి మీ మాటలకి అంతే విధి ఉందని అది నా అభిప్రాయం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈరోజు రాజ్యసభలో కూడా టీడీపీ ఖాళీ అయిపోయింది. ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఉంది. ఈరోజు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోతుంది. వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీని ఖాళీ చేసి తీరుతామని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న సవాళ్ళు ఏం చెప్తారా? ఇప్పుడు ప్రభుత్వ పరంగా రాజ్యసభ సీట్లు గవర్నమెంట్ మారినప్పుడల్లా వారి బలాబలాలను బట్టి రాజ్యసభ సభ్యులుగా నిర్ణయించబడతారు. అంతేగాని మీరు అనుకున్నట్టు ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు ఇవాళ ఎందుకు భయపడుతున్నారు వైసీపీ నుంచి? ఆ ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ జనసేన కలయికలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా ఇవాళ ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని ఇవాళ ఘంటాపథంగా చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు మరోసారి తెరపైకి వచ్చారు. లోకేష్ గురించి ఎన్నో విమర్శలు చేస్తున్నారు. శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు, మంగళగిరి సీటు మడత పెట్టేశాడు. త్వరలో టీడీపీని కూడా మడత పెట్టే పరిస్థితి రాబోతుంది లోకేష్ వల్లనే అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఏం చెప్తారు? వారు ఆరోపణ హాస్యాస్పదం. మడత పెడతాం జనం మిమ్మల్ని మడత పెట్టే రోజు దగ్గరికి వచ్చింది. ఇంకా గట్టిగా 45 రోజులు 49 రోజులు ఏమో ఉంది రాష్ట్ర ఎన్నికలు జరగటానికి. ఎవరిని మడత పెడతారు? నిత్యం ప్రజల్లో ఉండేది తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కావచ్చు. మీరు ఏ రోజైనా సరే ఒక్క ప్రజాప్రతినిధులు బయటకు వస్తే నీచాతినీచంగా బూతులు తిట్టే సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి పరదాల చాటున, పోలీసు వ్యవస్థ చాటున వస్తున్నాడు తప్ప నేటికైనా ఆయన ఆ ఎత్తున పెట్టుకున్న బహిరంగ సభలో కూర్చొని మాట్లాడుతున్నాడు తప్ప జనంలోకి వచ్చి ఒక్కళ్ళ చేతన్న ఒక్క ఫోటో దిగడానికి, ఒక్క సెల్ఫీ దిగడానికి అవకాశం ఇచ్చారా? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలే చెప్తున్నారు. నేటి వరకు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని. డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఒక ఎమ్మెల్సీ అతనే స్వయంగా బహిరంగంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు
నాకు ఒక అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించండి అని చెప్పని దుస్థితికి ఒక ఎమ్మెల్సీ వచ్చాడంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆల్వేస్ వెల్కమ్, ప్రజల మధ్యలో తిరిగే వ్యక్తి అతను. ఈ రోజు వరకు మీరు రికార్డెడ్గా మాట్లాడటమే తప్ప పబ్లిక్లో జనాల్ని అన్ని పెట్టుకొని పోలీసు బందోబస్తు పెట్టుకొని మాట్లాడటం, నేను బటన్ నొక్కాను అంటున్నాడు. కానీ ఒక్కసారైనా సరే మీడియా ప్రతినిధులతో ఒక్క ఇంటర్వ్యూ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక్క ఇంటర్వ్యూ, ఒక్క విలేకరు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నువ్వు అసలు మాట్లాడడానికి అర్హత ఉందా? నీ సత్తెనపల్లిలో నువ్వు వెళ్తేనే ఆడవాళ్ళు నిన్ను నీచాతి నీచంగా తిట్టారు. దానికి ఏం సమాధానం చెప్తావు? తొక్కేస్తారు, ముడిచేస్తారు అన్నారు. మొడవటం మీకు ఫ్యాను గాలి అయిపోయింది, ఇక ఫ్యాన్ రెక్కలు ఊడిపోయినాయి. దానికి తదుపరి మీరు ఇంటికి వెళ్ళటమే తప్ప ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆఖరమంట కాకరకాయ అని ఒక సామెత ఉంటుంది, అదే మీ పరిస్థితి. ఇక ఆఖరిగా మీరు వాగుతుంది తప్ప ఇక జనం మిమ్మల్ని చీకొట్టారు, మీరు ఇంట్లో కూర్చోవడం తప్ప వేరే కార్యక్రమాలు లేవు అనేది నా ఉద్దేశం. అంటే నాకు మీ మంగళగిరి నియోజకవర్గంలో నిన్న చూసాం మనం, చాలా హైడ్రామా నడుస్తుంది. మీ గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసిన పార్టీకి కూడా అన్న ఆయన ఈరోజు మళ్ళీ వైసీపీకి కలిసి ఎవరిని ఇచ్చినా సరే ఒక బీసీ అభ్యర్థికి ఇస్తే నేను నిలబడతాను, సపోర్ట్ చేస్తాను, లోకేష్ని ఓడించడమే నా లక్ష్యం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏమనిపిస్తుంది? అసలు బీసీ జపం చేసే అర్హత వైసీపీకి లేదు. అసలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. గంజి చిరంజీవి అనే వ్యక్తి బీసీగా పోటీ చేసినప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు గంజి చిరంజీవికి అవకాశం కల్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? ఇవాళ గుర్తుకొచ్చాడు ఆ ఓసీ అనేది. మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బీసీయా? కాదు కదా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మొదట అవకాశం ఇచ్చిందే బీసీకి. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఓసీని పెట్టాడు కదా. మీకు అర్హత ఉందా? బీసీలు అనే అర్హత మీకుందా? ఇవాళ గుర్తుకొచ్చిందా? అంటే మీకు వైసీపీలో బీసీలు లేరనేగా తెలుగుదేశం పార్టీలో మాల ఉన్న వాళ్ళని కొంతమంది లాక్కొని మీరు ఇలా అభ్యర్థులుగా నిలబెట్టే స్థాయికి దిగజారిపోయారు. మీకు బీసీ జపం చేసే అర్హతే లేదు. మంగళగిరిలో నేడు సునాయాసంగా గెలుస్తాడు ఎవరు నుంచున్నా సరే, ఏ పార్టీ తరపునైనా సరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ గారు ఘంటాపథంగా మంగళగిరిలో గెలుస్తున్నారని జాతీయ సర్వేలు కూడా ఇవాళ తేల్చేసినాయి. ఇంకా మిగతాకు వస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నిన్నటిదాకా నువ్వు ఏమన్నావా మీ ముఖ్యమంత్రిని? ఇవాళ మళ్ళీ పార్టీలోకి చేరంగానే గుర్తుకొచ్చిందా బీసీల జపం? గంజి చిరంజీవి మురుడు హనుమంతరావుకి మీరు ఎమ్మెల్సీగా మురుడు హనుమంతరావుకి ఇస్తే నువ్వు ఏమన్నావు? గంజి చిరంజీవికి చైర్మన్ ఇస్తే ఏం చెప్పావు? ఇవాళ నీకు సీట్ లేదనగానే ఇంకా తేలుస్తా, ఇంకా కంగారు లేదు, నేను షర్మిలమ్మ గారు ఎమ్మట పోతున్నా. షర్మిలా గారు తోసి పారేసింది నిన్ను. నీ జిమ్మిక్కులు, నీ ఎత్తులు, నీ చిత్తులు అన్నీ ఆమెకు అవగాహనే కాబట్టి ఆ చెట్టుకు పుట్టిన కొమ్మేక షర్మిల, ఆ రాజశేఖర రెడ్డి గారి తనయురాలే షర్మిల. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులు చిత్తులు ఆమెకు తెలియవా? ఆమె సోదరి కాదు అయ్యవా, ఆయన సోదరేగా ఏమా. అందుకనే ఆర్కే వచ్చి మాట్లాడి అన్నీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి అన్నీ చేసినా పక్కన పెట్టడానికి కారణం ఏంటి? నీ ఎత్తుగళ్ళన్నీ ఆమె పసిగట్టింది కాబట్టి నా పార్టీలో నువ్వు వద్దు, పోరా బాబు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పి తరిమేయబట్టే మళ్ళీ ఇవాళ జపం చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ జగన్ జపం చేసుకుంటా నేను బీసీలకు సపోర్ట్ చేస్తాను. నువ్వు బీసీలకు సపోర్ట్ చేసేది ఏంది? మంగళగిరి బీసీఏ ఇవాళ తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతుంది. నిన్న ఉదాహరణ చూడండి, మంగళగిరి జై హో బీసీ పెట్టారు, నేడు తాడేపల్లి జై హో బీసీ పెడుతున్నారు, రేపు దుగ్గిరాల జై హో బీసీ పెడుతున్నారు. బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం. వైసీపీలో బీసీలు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితి. తెలుగుదేశం జెండా బీసీల అండ అనేది డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు కాడి నుంచే అదే ఆనవాయితీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో బీసీలు కోకొల్లలుగా ఉన్నారు. దీనికి ఉదాహరణే జైహో బీసీ. ఆ జైహో బీసీ అనే నినాదమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనంగా ఉద్భవించింది.